తూర్పు మొహం ఉన్న ఇల్లులు మంచివి అని అంటుంటారు. సో, మా గుమ్మము ఇట్లా డోర్ తీయగానే సూర్యుడు మాకొస్తున్నాడు అనేది మంచిది అని అంటుంటారు. ఆ తూర్పు నుంచి సూర్యకిరణాలు పడ్డామని. కానీ మేమేమో అక్కడ తీసుకున్నాము. మా వాడేమో పక్కింటోడు. ఒక 4 ఫ్లోర్‌లు కట్టేసాడు. ఆ కిరణాలే రాలేదు మాకు. మరి ఎట్లా అది? అయితే తూర్పుకుంది మీరన్నదాంట్లో కాబట్టి సరిపోతుందంటారా? అయితే లేదంటే ఇది కిరణాలు ఖచ్చితంగా పడాలా? చాలా మంది నవీన్ గారు తెలుసుకోవాల్సిందంటే ఇక్కడనే. ఆ! ఆ! మీరన్నది అసలు ఇది మన మిస్టర్ ఎన్‌టీవీకి గురూజీ. కాలర్స్ అందరికీ నేనిచ్చే సలహా ఏంటంటే, ఇదే మీరు చెప్పేదే. హ్మ్. మొన్నటి వరకు మా ఇంట్లో బ్రహ్మాండంగా జరుగుతుండే. అవును. ఏది బిజినెస్‌లు బాగుండే, లేకుంటే ఆరోగ్యాలు బాగుండే, ఇక్కడ ఫైనాన్షియల్ ఇష్యూస్ లేవు. బ్రహ్మాండంగా ఉండే అని చెప్తారు. తర్వాత పక్కా వాళ్ళు ఇల్లు కడుతున్నప్పుడు మనం ఎంకరేజ్ చేస్తాం. ఆ! కానీ మీరిక్కడ చూడండి. మీరన్నట్టుగా తూర్పు వీధి ఉన్నప్పుడు హ్మ్. పక్కకు కడితే దక్షిణానికన్నా కట్టాలి. ఓకే. లేకుంటే ఉత్తరానికన్నా కట్టాలి. హ్మ్. లేకుంటే వెనుక వైపు అయితే పడమట వైపన్నా కట్టాలి. వాడి స్థలంలో ఆడు కట్టుకుంటే మనం అబ్జెక్ట్ చేయలేం కదా! అబ్జెక్షన్ ఆ! చేయలేము. కానీ మీరు చూడండి అందరూ ఇది ఎంతమంది అయితున్నారు. హ్మ్. ఎంతమంది అయితే మన వీడియో చూస్తున్నారు. ఈ ఇంటర్వ్యూ చూసేటోళ్ళకైతే బ్రహ్మాండమైన క్వెషన్. బ్రహ్మాండం హ్మ్. అంటే హ్మ్. నేనంటే ఇక అసలు ఇక వేరే థాట్ ప్రాసెస్ అదే. లేనటువంటి ఆన్సర్ ఇది. హ్మ్. సౌత్‌లో ఎవరైతే ఇల్లు కడుతున్నారో హ్మ్. బ్రహ్మాండంగా వాళ్ళు సౌత్‌లో ఇల్లు కడుతుంటే మీరు ఇంకా ముందుకెళ్తారు. ఓహ్! బ్రహ్మాండంగా మీకున్న అంటే తూర్పు వీధి ఉన్న ఇంటికి దక్షిణం గనుక వేరే వాళ్ళు గనక డబుల్ స్టోర్ ఏస్తారు. మీది డబుల్ స్టోర్ ఉన్నది. హ్మ్. 2 హ్మ్. మిద్దెలున్నాయి. మూడో మిద్దె వాడు ఏస్తా ఉన్నారు. హ్మ్. నాలుగోది ఏస్తున్నారు. హ్మ్. ఏ విధంగా ఆ ఇల్లు హైట్ పెరుగుతుందో మీ బిజినెస్ గాని మీ అన్ని విధాలుగా మీరు గ్రోత్ ఎక్కువుంటది. ఓహ్! ఎప్పుడైతే ఇదే తూర్పు వీధి ఉన్న తూర్పు రోడ్ ఉన్నటువంటి హుహు. ఉత్తరం గనుక ఇల్లు గనక ఏ విధంగా హైట్ కడతా ఉంటారో మనకంటే హైట్ పోతా ఉంటారు. మనం కిందికి వస్తా ఉంటాం. షింక్ ఓహ్! అయితా ఉంటాం. ఓకే. ఓకే. ఇది గ్రహించుకోవాలి. ఇది తూర్పు వీధి ఉన్నప్పుడు గ్రామాలల్లో హ్మ్. గవర్నమెంట్ రోడ్లేస్తారు. ఓకే. అప్పటి వరకు బాగుంటది. హుహుహు. బ్రహ్మాండంగా ఉంటది. హ్మ్. ఎందుకంటే పూర్వం ఎప్పుడో ఇల్లు కట్టుకున్నారు. కానీ రోడ్ ఏయడం వల్ల అయితే మన ఇంటికంటే హ్మ్. బునాది ఏదైతే యెస్. బేస్మెంట్ దానికంటే ఈ రోడ్ హైట్ అయితది. ఆహాహాహా! అప్పుడు వాళ్ళకున్నటువంటి పేరు ప్రతిష్టలు ఇవన్నీ దెబ్బతింటా ఉంటాయి. ఓకే. ఓకే. ఏందంటే మొన్నటి వరకు మనం అంత బాగున్నాం. ఈరోజు ఎందుకయింది ఇట్లా? ఈ విధంగా ఇదే చేసాం గదా! హ్మ్. అదే బిజినెస్‌లో ఉన్నాం గదా! అదే పొలిటికల్‌గా ఉన్నాం గదా! అవును. అన్న ఈ పొలిటికల్ ఎస్పెషల్లీ పొలిటికల్ ఉన్నవాళ్ళు. అవును. అవును. ఓటమి, గెలుపులు కూడా ఇక్కడికే మారిపోతా ఉంటాయి. యెస్. యెస్. మీరు యెస్. ఎంత బ్రహ్మాండమైన క్వెషన్ అంటే, అదే పడమట హ్మ్. అంటే హ్మ్. వెస్ట్ సైడ్ గనుక ఇల్లు అవును. కడుతున్నారనుకోండి. హ్మ్. మీకు ఇంకా మంచి సపోర్ట్ దొరుకుతుంటది. ఓకే. ఓకే. మార్కెట్ నుండి. అంటే సపోజ్ చిన్న వ్యవస్థలో ఉన్నప్పుడు, లేకుంటే హుహుహు. యజమాని ఉన్నాడు. మీకు ప్రమోషన్ కూడా ఇయ్యొచ్చు ఎంప్లాయీస్ అయితే. ఓకే. ఓకే. అదే విధంగా పార్ట్నర్‌షిప్‌లో ఉన్నాం. హ్మ్. పార్ట్నర్ మనకు మంచి పొజిషన్ ఇయ్యొచ్చు. హుహుహు. లేదు ఇండిపెండెంట్‌గా ఉన్నారు. మీరు ఇంకా 4 సంస్థలు ఓపెన్ చేయడానికి ఆస్కారం ఉంది. ఓకే. ఓకే. ఇటువంటివన్నీ జరుగుతా ఉంటాయి. హుహు. అప్పుడు మనం ఏమనుకుంటామంటే, అసలు ఏ విధంగా జరుగుతుందో మనకు అర్థం కాదు. అవును. కానీ అవును. నేచర్ మనకిచ్చిన సపోర్ట్ ఇది. అదే హుహుహు. వాస్తులో ఉన్న గొప్పతనం. యెస్. కాబట్టి యెస్. అందుకనే గవర్నమెంట్ కూడా ఏం చేస్తదంటే ఇల్లు కట్టేటప్పుడు హ్మ్. హ్మ్. సెట్ బ్యాక్స్ అనేది నిర్ణయిస్తది. ఓకే. ఆ ఓకే. సెట్ బ్యాక్స్‌ను ఫాలో అయితే మంచిది. ఓకే. చాలా సందర్భాల్లో ఏం చేస్తామంటే, సరే ఇల్లు అయిపోయినాక పర్మిషన్ అయిపోయింది కదా! మనం నువ్వు వాచ్‌మెన్ రూమ్ పక్కకు కట్టేస్తాం. అవును. లేకుంటే ఇంకోటి కార్ షెడ్ ఏసేస్తాం. హ్మ్. మనం ఏం చేస్తామంటే పక్క వాళ్ళ షెడ్ రోడ్ ఇంటికి ఆనుకోనో కాంపౌండ్ హ్మ్. వాల్ ఆనేది మనం కట్టేస్తాం. ఓకే. లేదా చాలామంది ఏం చేస్తా ఉంటారంటే రోడ్ మీద హుహు. కారు గరాజ్ అని చెప్పేసి అవునవును. షెడ్స్ క్యానపీ ఏసి షెడ్‌లేస్తా ఉంటారు. హ్మ్. హ్మ్. ఎక్కడేసినా కొన్ని సందర్భాల్లో సౌత్‌లో రోడ్ ఉన్నదనుకోండి. అవును. నైరుతిలో షెడ్ ఏసుకుంటారు. హుహుహు. అంటే ఆగ్నేయం క్లోజ్ కట్ అవుతుంది. అయిపోతుంది. మళ్ళా అవును. ప్రాబ్లమ్స్. ఓకే. ఓకే. మనం పర్మిషన్ లేకుండా ఏసుకున్న వాటి వల్ల నైబర్స్ కన్నా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తాం. మనమన్నా ప్రాబ్లమ్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే. ఓకే. ఎప్పుడైనా సరే ఇవి చూసుకోవాలని చెప్తాను. హుహుహు. 100% ఇల్లు వాస్తు కట్టుకున్నారు కానీ తర్వాత ఏసే కార్ షెడ్డు దీని సొల్యూషన్ ఏంటి గురూజీ? అంటే మామూలుగా ఇప్పుడు మన ఎదురుగా తూర్పు మొహాన ఒక అపార్ట్‌మెంట్‌లేసింది. మన ఇంట్లోకేమో ఈ సూర్యకిరణాలు రాలేదు. అప్పటినుంచి కొంచెం డౌన్‌ఫాల్ అయింది. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు వాస్తు సింపుల్ గురువులు? ఇంకొక ఫ్లోర్ ఏసుకొని పైకెళ్ళమని చెప్తాను. అంతేనా? ఎందుకంటే ఇప్పుడు రెంట్ ఉండేటోళ్ళు ఏం చేస్తారు మరి? వేరే రెంట్‌కి ఇంటికి ఉన్నట్టు వేరే పోమంటారా? ఇంటికెళ్ళిపోవటమే. వేరే ఇంటికి. ఎందుకంటే రోడ్ ఉంది కాబట్టి అంతగా ఎఫెక్ట్ చేయదు ఫస్ట్. ఓకే. ఓకే. రోడ్ అటుపక్కకి. ఎందుకంటే మీకు ఇందాక నేను చెప్పినాను. హ్మ్. 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 మీకు చెప్పడం ఏందంటే ఎప్పుడైతే తూర్పు రోడ్‌నే మనం చెప్తున్నాం. యెస్. ఒక యెస్. తూర్పు యెస్. మీరు అడిగింది కాబట్టి తూర్పు వీధి, తూర్పు రోడ్. అవును. దాన్ని అడుగుతున్నాం. రోడ్ అటుపక్కనున్నారు. హ్మ్. హ్మ్. కాబట్టి సూర్యరశ్మిని అట్‌లీస్ట్ ఒక ఉదయించే సూర్యుడు రాకపోయినప్పటికీ తర్వాత ఒక 1, 1 ½ అవర్‌లో మన సూర్యుడు మనకొచ్చేస్తాడు. ఓకే. ఓకే. కొద్దిగా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తది. అంతేలే. ఆ విధంగా అంటే నవీన్ గారు మనం అసలు ఇల్లే కట్టలేం. అవునవును. అంతే కాబట్టి గదా! ఇప్పుడు అందుకనే రా వాడు ఒక ఫ్లోర్ ఏసాడని మనం 4 ఎయలేంగా. అందుకంటే మీకు చెప్తున్నాను. ఎందుకంటే హ్మ్. తూర్పు ఏ వీధి అయితే ఉంటుందో రోడ్ అటుపక్కకున్న దాని మీద ఓకే. మనకు అంతగా ఇన్‌ఫ్లుయెన్స్ చేయదు. ఇన్‌ఫ్లుయెన్స్. కానీ మన చుట్టుపక్కల అంటే హ్మ్. హ్మ్. తూర్పు వీధి గురించే మాట్లాడతాం. ఎందుకంటే 4 వీధులు, 4 విదిక్కులున్నాయి. అవునవును. మనం ముఖ్యంగా తూర్పుని ఎందుకు మాట్లాడుతున్నామంటే
ఒకటే దాని మీద చెప్తున్నాం. 4 దిక్కుల మీద చెప్పొచ్చు కానీ అదే. కన్ఫ్యూజన్ ఉంటుంది. అలా కాకుండా మనం చెప్పేది ఏంటంటే తూర్పు ఎదురంగా ఏదైనా వచ్చినప్పుడు రోడ్ ఉంది కాబట్టి మనకంత నెగిటివ్ రాదు. అదే ఉత్తరంలో మనకు సెట్ బ్యాక్ లేదు. వాళ్ళు కూడా ఏంటంటే ఉత్తరం అంటే పక్క వాళ్ళకి అది దక్షిణం అవుతుంది. అవును. వాళ్ళు కూడా సెట్ బ్యాక్ పెద్దగా పెట్టరు. అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అవుతుంది. ఓకే. ఓకే. సో అది ఫైనాన్షియల్గా లేకుంటే మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద కానీ జెంట్స్ లేడీస్ మీద బాగా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ అవును. డైరెక్ట్గా ఫైనాన్షియల్ మీద పడుతుంది. అది ఆ రెండు కంబైండ్ అయ్యి ఇబ్బంది పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇవి కొంచెం సెట్ బ్యాక్స్ ఇచ్చేటప్పుడు మనం కట్టుకునేటప్పుడు మనం ప్రాపర్గా సెట్ బ్యాక్స్ తోటి కట్టుకోగలిగినప్పుడు పక్క వాళ్ళని కూడా మనం డిమాండ్ చేయొచ్చు. బాబు నీ సెట్ బ్యాక్స్ వదిలిపెట్టుకో అన్నప్పుడు మనకు అంతగా బ్యాడ్ ఉండదు, అంటే ప్రాబ్లం ఉండదు. మన దాంట్లో ఏం చేస్తారంటే ముఖ్యంగా మన వాళ్ళకి చెప్పాల్సిందంటే గేటెడ్ కమ్యూనిటీలు అంతే. వాళ్ళు పర్మిషన్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మనం ఇంకోటి బాత్రూమ్ ఎస్పెషల్ వర్కర్స్కి ఒక క్వార్టర్ వేయటము, కార్ షెడ్లు పెట్టడము, చెట్లు అనవసరంగా అవసరం లేని కాడ చెట్లు పెట్టడం, ఇవన్నీ చేస్తాం.